వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. పాడేరు మండల పీసీ అధ్యక్షులుగా నియమించారు. అలాగే ఈ రోడ్డు విస్తీర్ణం మా పీసా నుంచి మాకు ఎన్నుకోబడిన గ్రామస్తులు అలాగే ప్రజలందరూ కూడా మండల స్థాయిలో ఎన్నుకున్నారు. ఈ రోడ్డు అనేది విస్తీర్ణం జరగకపోతే మేము అన్ని సంఘాలు కలిసి పీసా అలాగే కొన్ని సంఘాలు ఉన్నాయి, సంఘాలతో పాటు మేము కలిసి ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. అభివృద్ధి చెందాలని అన్ని సంఘాలు కూడా అలాగే మా పీసా సంఘాలు కూడా కోరుకుంటూ ఈ పీసా చట్టం నుంచి కోరుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని ఇంత వర్షంతో కూడా ఎక్కడ ఆగకుండా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము. పీసా కమిటీ మండల జాయింట్ సెక్రటరీ నేను మరి బానంగి రమణాని. అదేవిధంగా ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే రోడ్డు విస్తరణ పనులు మరి అల్లూరు జిల్లా వ్యాప్తంగా రోడ్డు విస్తరణ పనులు ఇటు 50 అడుగులు అటు 50 అడుగులు జరుగుతున్న తరుణంలో మరి మధ్య కాలంలోని కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మరి అలాగే సుప్రీంకోర్టు మరి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి చేయాలి, రోడ్డు విస్తరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం దిగి వస్తే మరి ఒక్క రోజే శనివారం కూడా చేయడం జరిగింది. మరి అదే కారణం వల్ల మరి ఆగిపోయింది. మరి అదే విధంగా సిపిఎం జేఏసీ నాయకులు పెద్దలందరూ కూడా ఇదే రోడ్డుకి ఎక్కి మరి రోడ్డు విస్తరణ పనులు జరగాలని చెప్పేసి మరి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా సరే ఈ అధికారులకు కనీసం మరి ఇంతవరకు స్పందన లేదు. మరి అదే విధంగా మేము రాష్ట్ర స్థాయి ఎన్నుకున్నటువంటి మరి గ్రామ స్థాయిల నుంచి పీసా కమిటీ మరి గ్రామ స్థాయిల నుంచి ఎన్నుకున్నటువంటి వ్యక్తులు మరి మేము ఈ రోజు రోడ్డు ఎక్కి మరి ఈ రోజు మరి రోడ్డు విస్తరణ పనులు 50 అడుగులు ఖచ్చితంగా జరగాలి. జరగకపోతే దీన్ని జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయిల నుంచి భారీ ఎత్తుగా తీసుకొని వచ్చి ప్రజలతో మరి కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడిస్తాం. మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలకి ఎవరైనా అడ్డుపడి పడితే వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. దయచేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలకి ఎవరు కూడా అడ్డుపడకండి. రాజకీయ నాయకులు ఒత్తిడి ఎక్కువగా ఉందని చెప్తున్నారు అధికారులు. మరి ఎట్టి పరిస్థితిలో గానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలని అడ్డుకుంటే ఎట్టి పరిస్థితిలో మాత్రం చరిత్రకారుల కింద ఉండిపోతారని చెప్పేసి ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.